మరి అంతేకా వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ గిఫ్ట్ ఐ డోంట్ లైక్ దిస్. అలాంటి ఒక 3 డబ్బాలు ఉంటాయి చూడండి. అంటే స్టైల్ గా లేదు అని అనుకుంటే కనబడవు కానీ చాలా ప్లానింగ్ ఉంది నీలో. అవమానించిన నువ్వే అవమానపడ్డావు. చిన్న కోడలు మాధవ్ ముసలైపోయాడు అంతే. ఏది కూడా లైఫ్ లో అలా డిసైడ్ అవ్వదు. మదర్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. బాబు గుడ్ మార్నింగ్. క్లాస్ ఉంది లెగాలి. ప్రపంచన్ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? గాన్గాపూర్ బర్త్డే చూసారు కదా, అది తిథి ప్రకారం మా హ్యాపీనెస్ కోసం. అయితే ఇప్పుడు రియల్ అంటే December 27th వాడి బర్త్డే కదా, సో దానికి ప్రిపరేషన్స్ ఇంతవరకు చేయలేదు. అంటే మా సొసైటీలో ఒక చిన్న ఈవెంట్ అయింది, దానికి నేను కొంచెం ఇన్వాల్వ్ అవడం వల్ల వీడి బర్త్డే షాపింగ్ చేయలేదు, ఏం చేయలేదు, స్పెషల్లీ గిఫ్ట్స్ కొనలేదు. ఇప్పుడు బర్త్డే పిల్లలకి మీకు తెలుసు కదా, కేక్స్ అన్నా ఫ్రెండ్స్ అన్నా గిఫ్ట్స్ అన్నా అన్ని సరదా ఉంటాయి. సో వాడి బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేయాలి ఈ రోజు. ఇంతవరకు ఏం చేయలేదు, ఎలా చేస్తానో తెలియదు. ఓన్లీ 2 days ఉంది. 2 days లో ఎలా చేస్తానో ఏంటో చాలా టెన్షన్ గా ఉంది. యాక్చువల్ గా వాడి బర్త్డేకి నేను 9 gifts అనుకున్నాను. అయితే 2 gifts ఏమో అమెజాన్ లో ఆర్డర్ చేసేసాను, అవి వచ్చేసాయి. అవి వితౌట్ గిఫ్ట్ ప్యాకింగ్ ఇచ్చేస్తా. మిగతా గిఫ్ట్స్ ఈ రోజు వెళ్ళి తీసుకోవాలి. రవి అయితే పడుకున్నాడు, సాయంత్రం షాపింగ్ వెళ్తాము. ఇప్పుడైతే వాడిని లేపుతా, వాడు ఫుల్ డీప్ స్లీప్ లో ఉన్నాడు అనమాట. టకటక వెళ్ళి లేపేయాలి. ప్రపంచన్ గుడ్ మార్నింగ్. క్లాస్ ఉంది, లెగాలి. హాలిడే కాదు, స్కూల్ హాలిడే నాన్న. డ్రాయింగ్ క్లాస్ ఉందా? దానికి హాలిడే ఇవ్వలేదు. టటక డ్రాయింగ్ బ్రష్ చేసేసి డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళి కొంచెంసేపు ఆడుకో. దాన్ని బ్రష్ చేయించేస్తాను. నేను చేసుకుంటాను. నేను 10 years అవుతాను కదా. 10 కాదురా 9. నువ్వు సరిగ్గా బ్రష్ చేయలేదు అనుకో, కింద పార్క్ వెళ్ళేసరికి మీ ఫ్రెండ్స్ తో ఏ హాయ్ అనేసరికి అమ్మో కంపొస్తుందని పారిపోతారు. సరే సరే చెయ్యి, నేనైతే నీకు టిఫిన్ పెడతా. ఓకే, నీట్ గా చెయ్యాలి. సరే సరే. ఆడు మళ్ళీ చూసారా, ఇది కావాలి అది కావాలి అని అంటే. అండ్ ఈ మధ్య వాడికి డ్రాయింగ్ జాయిన్ చేశాను. మీరు ముందు చూస్తుంటే బోల్డ్ రకరకాల డాగ్స్ డ్రాయింగ్స్ అవి వేసేవాడు కదా, సో బాగా చేస్తున్నాడు, ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి జాయిన్ చేశాను అనమాట. అంటే ప్రొఫెషనలిజం వస్తుంది కదా, లైక్ కలరింగ్ అవన్నీ నీట్ గా వస్తాయని. సో దానికోసం అని. ఈ కోవిడ్ టైంలో బయట అన్ని క్లోజ్ అనమాట. మా సొసైటీలో కూడా చాలా మటుకు అన్ని ఆపేశారు. సో ఆన్లైన్ బెస్ట్ కదా, ఇందులో బాగా నేర్పిస్తున్నారు అని చెప్పి ఇక్కడ జాయిన్ చేశాను. నాకైతే బాగా నచ్చింది. అయిపోయిందా? వస్తా. నాకు క్లాస్ స్టార్ట్ చేయి. పేపర్స్ తేలేదు నేను. పేపర్స్ నేను తెస్తాను, నువ్వు క్లాస్ స్టార్ట్ చేయి. నేను వస్తాను, నాకు ఎందుకు. సరే తెచ్చుకో. మా వాడి ఫీలింగ్ ఏంటంటే నేను పెద్ద అయిపోయాను అని వాడి పట్టు వాడు చేసుకుంటూ ఉన్నాడు. నాకైతే అది హ్యాపీగానే అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఐడిల్ మ్యాన్స్ వర్క్స్ డెవిల్స్ వర్క్ షాప్ ఏదో ఉంది కదా, నాకు అది సరిగ్గా గుర్తులేదు. అదైతే అలాగా నేను ఏంటంటే వాడిని ఐడిల్ గా ఉంచకుండా ఏదో ఒక పని మీద పెడదాం అని చెప్పి వాడిని బిజీ చేస్తున్నా. సో దట్ ఇది ఒక 1 hour 1.5 hour అలా క్లాస్ అయిపోతే వాడు చక్కగా కొంచెం ఏదో ఒక యాక్టివిటీ కూడా నేర్చుకుంటాడు. ఈ మధ్య మనకి అన్ని ఆన్లైన్ క్లాసులు అయిపోయి ఇంకా దీని మీదే మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఏదైనా క్రియేటివ్ ది నేర్పిస్తే అంటే ఏదైనా స్కిల్ అలా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. యాక్చువల్గా నేను చదువుకున్నాను, బట్ స్పోర్ట్స్ లో ఉన్నాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు యాక్టింగ్ కి వచ్చాను. అదేంటి అని అంటే నా ఒక లైక్ టాలెంట్ అని అంటారు కదా, సో అలాగా నేను ప్రపంచానికి ఏది ఇంట్రెస్ట్ దాని మీద కొంచెం ప్రోత్సహిద్దామని ఫిక్స్ అయ్యా. మా అమ్మ అలాగే చేసేది నాకు. సో మనకంటూ పర్సనల్ టాలెంట్ ఏదైనా ఉంటే మనకి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. సో అందుకని క్రియేటివ్ గా వాడికి ఏదైనా స్కిల్ నేర్పిద్దాం అని అనుకుని చాలా సర్చ్ చేశాను. సర్చ్ చేస్తే నాకు ఆన్లైన్ లెర్నింగ్ కమ్యూనిటీ దొరికింది. అదే దాని పేరు స్కిల్ షేర్. ఇందులో ఏంటంటే డిఫరెంట్ గా మన పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో మనం జాయిన్ చేయొచ్చు. సో వీడికి డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా, మీ అందరికీ తెలుసు. సో అందుకని అందులో జాయిన్ చేశాను. వీడు కూడా ఇంట్రెస్టింగ్ అంటే ఇంప్రూవ్ అయ్యాడు. లైక్ మనం పెన్సిల్ పట్టుకోవడం నుంచి అంటే ఎలా పట్టుకోవాలి బేసిక్స్ నుంచి మనం షేడ్స్ ఎలా ఇవ్వాలి అన్నీ క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో నాకైతే బాగా అనిపించింది. వీళ్ళు నేర్చుకుంటుంది ఏంటంటే టెక్నిక్స్ ఫర్ పెన్సిల్ పోర్ట్రేట్స్ అనమాట. వీళ్ళ టీచర్ పేరు ఏంటంటే గ్యాబ్రియల్ బ్రిక్కీ.
గ్యాబ్రియల్ బ్రిక్కీ అనమాట. కొంచెం ప్రొనౌన్సియేషన్ నాకు కష్టం అనిపిస్తే ఏమనుకోవద్దు. అంటే ఇక్కడ ఫారినర్స్ కాకుండా మన ఇండియన్స్ కూడా నేర్పిస్తారు. లైక్ లిల్లీ సింగ్, అలిషియా సోజా, ఇలా పెద్ద పెద్ద క్రియేటర్స్ అంతా ఉన్నారనమాట. వాళ్ళే మనకి చక్కగా ట్యుటోరియల్ ఇస్తూ ఉంటారు. అది కూడా నాకు బాగా నచ్చింది. ఇందులో పిల్లలకనే కాదండి, పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. నాట్ ఓన్లీ డ్రాయింగ్, DIY, కుకింగ్ కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. స్కిల్ షేర్ లో గొప్ప విషయం ఏంటి అని అంటే ఇది కంప్లీట్లీ యాడ్ ఫ్రీ అనమాట. అంటే మనకి వీడియో అంటే క్లాస్ అవుతున్నప్పుడు మనకి మధ్యలో యాడ్స్ వచ్చి డిస్టర్బెన్స్ అదంతా ఉండదు. సో హ్యాపీగా మనం క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనమాట. మనం ఒకసారి ఫీజు కెడితే 2-3 డేస్ చేసుకోవచ్చు. నేను అలాగా కుకింగ్ కొన్ని ట్రై చేశాను, నాకు బాగా అనిపించింది. ఈజీ కుకింగ్ అంటారు చూడండి, అలాంటివి. నేను కూడా కుకింగ్ నేర్చుకున్నాను, కొన్ని చేస్తున్నా. నా ట్యూటర్ పేరు ఆగిన చూసి చెప్తాను. నేనైతే నార్షింగ్ కుకింగ్ క్లాసెస్ బై అమిలీ ప్రాట్ తో నేర్చుకుంటున్నాను. క్లాసెస్ అన్నవి ఈజీగా ఉన్నాయి అండ్ చేయడానికి కూడా నాకు చాలా టకటకా అని అయిపోతుంది అనమాట. బట్ బాగా నేర్పిస్తున్నారు. కొన్ని నేను ఈజీగా నేర్చేసుకున్నాను. అండ్ దీనికి మనకి అయ్యే కాస్ట్ కూడా చాలా తక్కువ, ఎంత ఎక్కువ కాదు. పర్ ఇయర్ 2000 కన్నా తక్కువే అవుతుంది ఆల్మోస్ట్. అంటే మనకి ఒక మంత్ కి 166 రూపీస్ అలా అవుతుంది అప్రాక్సిమేట్. మామూలుగా మనం ఒక మంత్ కి బయటకి వెళ్ళి నేర్చుకోవాలంటే 2000 రూపాయలు కట్టాలి. అదే ఇక్కడ ఈజీగా 166 రూపీస్కి వచ్చేస్తుంది. దట్ టు 160 రూపీస్ అంటే 166 అంటే మనం ఒక బర్గర్ ఏదో ఒక పిజ్జా ఏదో కొనుక్కునే దానికన్నా తక్కువ ప్రైజే. సో అది కూడా మనకి రీజనబులే. సో పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. అది కూడా మనం కోవిడ్ అని భయపడి బయటకు వెళ్ళి అదంతా కన్నా ఇంట్లో చక్కగా ఆన్లైన్ లో నేర్చుకోవచ్చు, మనం మానిటర్ చేయొచ్చు అనమాట. సో అదొకటి నాకు బాగా నచ్చింది. ఇంకోటి ఏంటి అని అంటే నేను ఫ్రీగా జాయిన్ అయ్యా 1 మంత్. అదేలాగా అని అంటే నాకు ఒక కోడ్ దొరికింది. లైక్ నాకు తెలిసిన వాళ్ళు అది జాయిన్ అయితే దాని త్రూ నేను జాయిన్ అయ్యాను. సో నాకు ఫ్రీగా 1 మంత్ ఫ్రీ ట్రయల్ వచ్చింది అనమాట. సో మీరు కూడా ఒకవేళ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. నా లింక్ త్రూ మీరు అంటే నా కోడ్ త్రూ మీరు జాయిన్ అవుతే ఫస్ట్ 1000 మెంబర్స్కి ఫ్రీ, చక్కగా ఫ్రీ ఆన్లైన్ కోర్స్ మీకు నచ్చితే మీరు తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. బట్ 1 మంత్ అయితే ఫ్రీ వస్తుంది కదా. దట్ మీకు ఏ దీంట్లో అంటే డ్రాయింగ్ కానివ్వండి, కుకింగ్ కానివ్వండి, లేదంటే మ్యూజిక్ కానివ్వండి, దేంట్లో అయినా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో మా ప్రబంధం చూడండి ఎలా ఆర్డర్ చేస్తున్నాడు. ఏంటో డ్రా చేసావు, ఇదేంటో ఎలా గీసావు? ఓహో సరే చెయ్యి. అయితే నువ్వు క్లాస్ కంటిన్యూ చెయ్యి, నేను వెళ్ళి కాన్ఫ్లెక్స్ అది తెచ్చేస్తాను. ఇది అయిపోయాక మళ్ళీ మనం బయటకు వెళ్ళాలి ఈవెంట్కి, సరేనా? ఇప్పుడైతే మళ్ళీ రవిని లేపాలి అండ్ నేను బయటకు వెళ్ళాలి. అదే మా సొసైటీలో ఫంక్షన్ అని కదా, చాలా పనులు ఉన్నాయి. నేనేంటంటే ఈ మధ్య యాక్టివ్ అయిపోయి మా సొసైటీలో రేపు ఈవెంట్ ఉంది, నేను చేస్తానని చేయిస్తున్నాను. అంటే నాకు కూడా సరదా పిల్లల్ని అందరినీ కొంచెం ఎంటర్టైన్ చేయడం అనమాట. సో అదొక పని ఉంది మాకు. ఆ పనుల్లో వీడి బర్త్డే కొంచెం లేట్ అయింది. అంటే వీడి బర్త్డేకి ప్రిపరేషన్స్ కొంచెం లేట్ అయ్యాయి. సో టకటకా చేసేయాలి. ఎలాగైనా ఈ 2-3 days లో నేను కంప్లీట్ చేయాలన్నమాట వీడి బర్త్డే ప్రిపరేషన్స్ అన్ని. ఇంతవరకు ఎక్కడ చేయాలి బర్త్డే, ఏం చేయాలి ఏమీ ఫిక్స్ అవ్వలేదు. అసలు ఎలా చెయ్యాలో కూడా అనుకోలేదు. రవితో మాట్లాడదాం అంటే పాపం తనే చాలా బిజీ ఉన్నారు. ఈ రోజు ఎలాగైనా ఫైనల్ చేసుకోవాలి. ఇంట్లో చేస్తామా బయట చేస్తామా ఏంటి నో ఐడియా. ప్రస్తుతానికి అయితే వాడికి ఇచ్చేసి కొంచెం వాడి దగ్గర ఉంటా, కొంచెం నేర్చుకుంటాడు కదా. ప్రపంచం బర్త్డే ఫైనల్ గా సొసైటీ క్లబ్ హౌస్ లో చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఇంట్లో అంతమంది అంటే అట్లీస్ట్ 20 మెంబర్స్ కిడ్స్ వచ్చినా సరే నాకు కొంచెం వాళ్ళు అవి ఇవి పీక్తారు కదా, మనం పిల్లల్ని ఏమనలేము, వాళ్ళని హర్ట్ చేయలేము. కాబట్టి ఇంకా క్లబ్ హౌస్ లో పెడదామని అనుకున్నాము. అయితే అక్కడ 2-3 సర్ప్రైజ్లు పెడుతున్నాను, అది కూడా మాట్లాడాను. ఒకటైతే కన్ఫర్మ్ అన్నారు, రెండోది కూడా బతిమాలుతున్నారు, చూడాలి. యాక్చువల్గా బయట కూడా అనుకున్నాము కానీ బయట ఒప్పుకోవట్లేదు, ఏంటో చూడాలి. మెల్లగా కానిచ్చడం ఏదో ఒకటి. అమ్మయ్య, ఫస్ట్ మెయిన్ ఇదైతే అయిపోయింది, హాల్ బుక్ చేసేసా. సో దీని తర్వాత షాపింగ్కి వెళ్ళాలి. ప్రబంధానికి ఇంతవరకు ఏమీ గిఫ్ట్ కొనలేదు, బట్టలు కొనలేదు, ఏం కొనలేదు. రవి రెడీ అవ్వలేదు నువ్వు? నేను ఎడిటింగ్ చేస్తున్నా. నేను హాల్ బుక్ చేస్తాను. మా ప్రభంజన్ బర్త్డే ఇంకా 2 days లో ఉంది. 2 days లో ఉండి మేము ఇంతవరకు ఏం చేయలేదు. సుష్మా అంటే పాపం తను చేస్తుంది కానీ
నేనే సరే ఏం చేయలేదు పాపం. కన్ఫ్యూజన్ లో ఉన్నా అనమాట. అంటే ఇంట్లో పెట్టాలా లేకపోతే మీరు బుక్ చేశారు ఇప్పుడే? అదే ఆ కన్ఫ్యూజన్ లో ఉండి 2 రోజుల ముందు చెప్పా కదా, ఇందాకే వెళ్ళి క్లబ్ హౌస్ లో బుక్ చేసా. 3000 అంట. ఇంకా డబ్బులు కట్టలే. బుక్ చేసింది కాబట్టి సో పిల్లలు వస్తారు కాబట్టి ఆ రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇవ్వాలి కదా. ఇంకా మా వాడికి గిఫ్ట్ కావాల్సిన గిఫ్టే కొనలేదు. ప్రపంచానికి గిఫ్ట్ కొనలేదు, డ్రెస్ కొనలేదు, ఏం కొనలేదు. వాటికి మళ్ళీ ఈ రోజే వెళ్ళాలి. నైట్ అది ప్లానింగ్ ఉంది. ఇప్పుడైతే ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ షాపింగ్ వెళ్తున్నాము. లాస్ట్ టైం ప్రభంజన్ బర్త్డే కి రిటర్న్ గిఫ్ట్ గా సీడ్స్ అవి ఇచ్చాము. అయితే అవి వేస్తారో పడేస్తారో ఏమి తెలియదు కాబట్టి సరే మొక్కలు ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళు అంటే తప్పదు, అంటే నీళ్లు పోస్తారు. వాళ్ళకి కూడా కొంచెం అలవాటు అవుతుంది కదా, ఎన్విరాన్మెంట్ ని కాపాడాలి అన్న. ఇది ఇండోర్ ప్లాంట్స్ ఇలాగ మంచి మంచి పింగాణి వీటిలో ఉంటాయి. ఒకటి 500 300 అవుతుంది. నీ కుండీకి కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. అవి పిల్లలు వస్తారు తెలియదు. అదే మెయిన్ మా ప్రపంచం ఫుట్బాల్ టీం ఏదో ఉందంట. ఆ టీం ఫుట్బాల్ టీం అంటే టీం కాదు, ఏదో ఇంటర్నేషనల్ టీం ఏం కాదు. వాడి ఫ్రెండ్స్ 30 మంది ఉన్నారంట. కొంతమందికి 500 అంటే కొంచెం కష్టం అయిపోద్ది. నేనైతే బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ అనుకోలేదు. మొక్కలైనా సరే కొంచెం తక్కువలోనే ఇచ్చేద్దాం అని ఫిక్స్ అయ్యా. అంతగా కావలిస్తే దానికి ఒక ఏమంటారు గిఫ్ట్ ర్యాప్ చేసేసి కవర్ చుట్టేద్దాం అనుకుంటున్నాను. అంటే స్టైల్ గా లేదు అని అనుకుంటే కనబడవు కానీ చాలా ప్లానింగ్ ఉంది నీలో. గిఫ్ట్ ర్యాప్ ఏం అవసరం లేదు, ఇచ్చేయచ్చు కానీ. ఎందుకంటే మళ్ళీ మట్టి ఇదంతా అయిపోద్ది. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే పిల్లలు అన్నాక ఏమైనా బొమ్మలు అవి ఇష్టపడతారేమో. యాక్చువల్ గా నేను ఫుట్బాల్ థీమ్ అనుకున్నాను. ఫుట్బాల్ థీమ్ కాబట్టి ఫుట్బాల్ థీమ్ కి సంబంధించింది ఇస్తే ఏమైనా బెటరా, లేదంటే మొక్కలే ఇచ్చేద్దాం ఏమో. ఏదో చూస్తాం. ఒక షాప్ కూడా వెళ్ళి అలా చూసి బడ్జెట్ ఏదైనా బడ్జెట్ చూసుకొని చేస్తాం. దాన్ని బట్టి అంతే. డైరెక్ట్ ఎక్కడ ఈ నర్సరీకి వెళ్దామా లేకపోతే మన అటు ఓఆర్ఆర్ వైపు వెళ్దామా? కాదు రిటర్న్ గిఫ్ట్స్ కన్నా ముందు మనం ఏదైనా చాక్లెట్స్ అవి కొనేద్దాం. డిమార్ట్ కి వెళ్దాం, అక్కడ డిస్కౌంట్ వస్తుంది. నేను పక్కనుంటే మాత్రం డిస్కౌంట్ లో కొంటాం, నేను పక్కన లేకపోతే మాత్రం ట్యాక్స్ కూడా కొంటాం. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? నేను అసలు ఈ మధ్య డిమార్ట్ కి వెళ్ళట్లేదు. సో డిమార్ట్ కి వెళ్తే మనకు కొంచెం తక్కువ ప్రైస్ లో హోల్సేల్ లో తీసుకోవచ్చు కదా అని. అంతే. విజేత వాటిలో ఉంటాయి కానీ తక్కువ ఉండవేమో అని. నీ ఇష్టం, ఇక్కడ కొనద్దాం అంటే కొనద్దాం. మరి ఏదో తేడా వస్తుంది, వస్తే 100 అన్న ఎక్కువ కాదులే. మరి అయితే ఇక్కడ పెట్రోల్ అవుతుంది, మనకి పెట్రోల్ అవుతాయి, పార్కింగ్ అవుతాయి, అన్నీ. సరే మరిపోతే అయితే నేను ఎంతో ఖర్చులు పెడుతూ ఉంటా. అదే కదా, వెళ్తే టైం వేస్ట్. మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇదంతా కన్నా ఇక్కడ కొనేస్తే. ఎన్ని 70 కావాలా? 700. 5 రూపీస్ చాక్లెట్స్ ఏమైనా ఉన్నాయా? 5 లేదు, ఓన్లీ 10. తీసుకుంటే ఎన్ని ఉన్నాయి అందులో? 24 అంటే ఇంకా తీసుకోవాలి. స్ట్రాబెర్రీ అంతే. బౌంటీ కానీ స్నిక్కర్స్ కానీ చాలే, ఇంకా వచ్చి రేట్ అయిపోద్ది మనకి. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. బౌంటీ అక్కడ ఉందంట పిల్లలకి ఇవ్వడానికి. పెద్ద పెద్ద మరీ వాడు సేవ్ చేస్తే నీకు జీతం ఇస్తారండి. మేమో 5 రూపాయలు తడితే 30 రూపాయలా? మంచి రేటే పెట్టాడు. ఎప్పుడైనా నా దగ్గర పనిచేసే అవకాశం ఉంటే నీ 2 రోజులు పెట్టుకో. డైరీ మిల్క్ 10 రూపీస్ కన్నా పర్క్ 10 రూపీస్ పెద్దది కదా. పెద్దదేనే లేదు. ఈ పర్క్ ప్యాకెట్ ఉంది చూడు, పెద్దది. అలాంటి ఒక 3 డబ్బాలు ఉంటాయి చూడండి. ఇది ఒకటి పెడదాం, ఒకవేళ అయిపోతే సడన్ గా ఉంటాయి. ఆయనతో షాపింగ్ వచ్చా అనుకోండి, నేను కొంచెం తీసుకుందాం అంటే ఆయన ఇన్ని తీసుకుంటారు, మళ్ళీ బిల్ అయిపోయింది అని అంటారు. పిల్లలు కన్నా నాకు ఒక ప్యాకెట్ తీసుకున్నా. సరే
చాలు చాలు. కాదు ఇందులో ఎక్కువ ఉన్నాయి పీసులు, ఇందులో తక్కువ ఇది ఇరిగిపోలేదు, ఇది పక్కన పెట్టే. రవితో అస్సలు షాపింగ్ రాకూడదు, ఇంకా నాతో రావడమే బెటర్. రవి ఇలా స్నాక్స్ 5 రూపీస్ ఆనియన్ మురుకులు. హలో సరిగ్గా చదువు, మురుకులు కదా, అందుకే చదువుకోవాలి. ఏంటది? 5 రూపీస్ ఆఫ్. 5 రూపాయలు, 85 రూపాయలు. మామూలు 90 రూపాయలు, 85 రూపాయలు అండి. 5 రూపాయలు ఆఫ్. చదువుకో, స్కూల్కి వెళ్ళు అని చెప్పాను. స్పోర్ట్స్ అన్నావు, 5 చూసు. ఇంకా 5 రూపాయలు 6 రూపాయలు నాకు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టావు అనుకో, చండాలంగా ఉండేది. ఏమన్నా అని చెప్పి అవమానించిన నువ్వే అవమాన పడ్డావు. సరే పద. సరే తీసుకుందామా? తీసుకో. ఇందులో ఎన్ని ఉంటాయి? ఇది ఒక్కొక్కటి ఇస్తే సరే పద. ఇది తొందరగా 5. ఇంకా మళ్ళీ నర్సరీకి వెళ్ళాలి. ఎన్ని ఉన్నాయి? అయిపోయింది. లేకపోతే నేను స్వీట్లు చూస్తాను. ఇందులో ఎన్ని ఉన్నాయి చూడు, నాకు తెలియట్లేదు. చదువుకో అందుకే. 24 అంటే ఒక 4 తీసుకుని. 3 తీసుకో. 72. 4 తీసుకుని మనం కూడా. ఓకే, అది నీ గురించి చెప్పు. పడేకు ఏదో క్షణక్షణంలో శ్రీదేవి అంట అన్ని. శ్రీదేవి అని హ్యాపీ ఫీల్ అయిపో. అందులో శ్రీదేవి మట్టి కొట్టుకుంటుంది. ఆయన అందంగా ఉంటుంది. అది అయిపోయింది. రవి 10 రూపీస్ ఫ్రూటీ. ఉంటాయి ఇక్కడ, ఉంటాయి రైట్ ఉన్నాయి. ఇదిగో 10 రూపీస్ చూడు ఎంత బాగుంది. భలే ఉంది. ఏమండి ఇవి ఒక 70 కావాలి. నార్మల్ ఇవ్వండి, నార్మల్. అవేనమ్మా మొత్తం ఒక మొత్తం 80 కావాలి నాకు. 80. పిజ్జా ఎంత? 10 రూపాయలే. ఏదమ్మా? అడుగు. సీరియల్లో వస్తారు కదా, అవునమ్మా అలాగే అనిపిస్తా. చిన్న కూడా సీరియల్ మాధవ్, చిన్న కోడలు మాధవ్ ముసలైపోయాడు అంతే. నిజంగా ఇదెంత ఫిజ్ ఎంత పిక్ అంటే మరి ఇప్పుడు మనం 10 రూపాయలే చూస్తున్నాము, అదేంటి చిన్న కోడలు మాధవ్ 10 రూపాయలే చూస్తున్నా అనుకుంటారేమో అని భయం. లేదు కదా, మేము మనుషులే కదా, బేరం అనొచ్చు కదా. ఇవి ఒక సరదాగా అండి, కామెడీ ఫ్యాన్స్ కలిసినప్పుడు సరదాగా మాట్లాడాలి కదా. థ్యాంక్ యూ. సెకండ్ ఇవ్వు రవి. థ్యాంక్ యూ. ఇవి ఒక డబ్బా ఇవ్వరా? ఆ ట్రాలీ తేనా? అక్కడ పెట్టా, నేను తెస్తాను. మొత్తం డబ్బాలు ప్యాక్. ఫోన్ నెంబర్ వల్ల ఏంటంటే మీరు ఎప్పుడో ఫోన్ చేస్తారు, మేమేదో పనుల్లో ఉంటాము, విసుక్కుంటే అబ్బాయిడికి పొగరు, వీడు ఆర్టిస్ట్ పొగరు అని మీరే తిట్టుకుంటారు. మా ఫ్యాన్స్ మమ్మల్ని దూరం చేసుకుంటారు. నెంబర్ వదిలేండి, ఇక్కడే వస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. అది ప్యాక్ సో ఫైనల్ గా అయితే కావాల్సినవన్నీ ఇక్కడ దొరికేసాయి. డీమార్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. కంగారు లేదు, మేము మీలాగే. కూర్చోండి. చాలా సంతోషం. అమ్మయ్య చాక్లెట్స్ అవి కొనేసాము. పిల్లలకు ఫుల్ పండగ, 2-3 రకాలు కొన్నాము. ఇప్పుడైతే నర్సరీకి వెళ్ళాలి రిటర్న్ గిఫ్ట్స్ కోసం. కనుక్కున్నా వెరైటీ కుండీలు లేవు. ఉన్నాయి కదా, కానీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అడిగితే తెలుస్తుంది కదా. మనం అడగకుండానే ముందే మనం డిసైడ్ అయిపోయింది లైఫ్ లో. ఏది కూడా లైఫ్ లో అలా డిసైడ్ అవ్వాలి.
చిన్న మొక్కలు ఇచ్చేద్దామా? బాగున్నాయి కదా, 100 ఉంటాయి. చక్కగా ఉన్నాయి. ఏద్దాం చూస్తున్నాను, రేట్లు అడగలుగా. లేదా నాకు ఇంకో ఐడియా వచ్చింది. ఏంటి? ఇవి ఒకవేళ ఎక్కువ అని చెప్పారనుకో, డెకత్లాన్లో 99 రూపీస్ 90 రూపీస్ బాల్. ఫుట్బాల్ టీమ్ కాబట్టి బాల్స్ ఇచ్చేద్దామా? సరే చూద్దాం. ఫస్ట్ అయితే ఇవేంటి, ఇవంతా అడుగు. బాగున్నాయి. క్యాక్టస్ అవి ఇది జేడ్. జేడా? ఇది లక్కీ ప్లాంట్ 100 రూపీస్ ఇదా? అది బాగా నీ ఇష్టం, ఏదో చెప్పు. ఇవేంటి? ఎలా ఉంది? చిన్నవి అవి 100 రూపాయలు అమ్మ. చిన్న రెడ్ ఉన్నదేమో 250 అమ్మ. అవి 100 రూపాయలవి. ఒక 70 తీసుకుంటే ఎంత వస్తాయి? 70 మొక్కలు తీసుకుంటారా? లాస్ట్ టైం విత్తనాలు ఇక్కడే తీసుకున్నా. మా ప్రభంజన్ బర్త్డేకి ఇక్కడికి ఏదో సంబంధం ఉంది. ఇవి బాగున్నాయి కదా, ఇవి కూడా బాగున్నాయి. ఏమో ఏదో ఒకటి. 70 మొక్కలు పట్టుకెళ్తారని పైన 80 మంది పిల్లలు వచ్చారు రవి. అవునా? 70 మొక్కలు 90 రూపాయలు పడుతుంది. లేదా పని చేద్దామా? ఇక్కడ 100 అని తెలిసింది కదా, 90 రూపాయలు. బయట ఎక్కడైనా తక్కువ అమ్ముతున్నారేమో చూసేద్దామా? తీసుకుంటే తీసుకో. 10 రూపాయలు ఏమన్నా అంటే 70 ఇంటూ 90 ఎంత? 6300. అమ్మ బాబాయ్, మరి అంత ఎక్కువ అవసరం? రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే మరి ఫంక్షన్ అవసరం లేదు. పడుతుంటాడా? అది కూడా మీకు 90కి ఇస్తాను. 120 పడితే కూడా 90కి ఇస్తాను. అది 90కి తీసుకునే బదులు వేరే ఇంకా తక్కువ రేట్లో ఉంటే చూడు. మరి మనం మరి తక్కువ రేటుని ఆలోచిస్తున్నా నేను ఉంటుందా ఏంటి? ఇది రిటర్న్ గిఫ్ట్ కదా రవి. ఆల్రెడీ గేమ్స్ ఏవో వాళ్ళ కోసం పెట్టిస్తున్నాను. మరి అవి ఇవి అని అంటే మనం కూడా ఆలోచించాలి కదా. సరే అయితే వెళ్ళి అడుగు మరి కనీసం వేరే మొక్కలు ఏంటంటే. ఇది కుండీయే ఓన్లీ. ఎలాగని అడుగుతున్నాను. ఎలాగిది? 70. అదే ఈ పైవి అన్నా అంటే అది మట్టి మట్టిగా అయిపోద్ది. ఇండోర్ ప్లాంట్ అది చిన్నగా బాగుంది కదా, గిఫ్ట్ లాగా ఇవ్వడానికని అనుకున్నా. అవును. ఏంటి ఓన్లీ ఇవి కూడా ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్ మొక్కలు అనుకున్నాను. ఒక 60 రూపాయల్లో వచ్చే మొక్కలు ఏంటని అడుగుదామా? అడగచ్చు. అలాగా అంటే 60 ఇంటూ 70 ఎంత? 42,200. ఫోన్ లేకుండా తగ్గుతుంది కదా. ఎంత కళ నిజమా? ఇట్స్ వండర్ఫుల్ లైఫ్ ఇన్ ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. దీంతో పాటు మన దగ్గర పాత విత్తనాలు కూడా ఉన్నాయి. అవి కూడా పెట్టి ఇచ్చేయచ్చు. మంచి ఫోటో తీయచ్చు కదా నాకు ఇక్కడ. ఫోటో నువ్వు గిఫ్ట్ కొనడానికి వచ్చావు, ఫోటో తీయడానికి. బాగుంది కదా మళ్ళీ మళ్ళీ ఇలాంటి చోట. సరే తీస్తా. చామంతి మొక్కలు 50 రూపాయలకి ఇస్తారా? 50కా? సరే అది కూడా మంచిది. గులాబీలు ఉన్నాయండి. గుచ్చుకుంటాయేమో పిల్లలు. గులాబీ మీకు చామంతి అయితే చాలా బాగుంటుంది. భారీ ఉండదు. మీకు 50 రూపాయలు పడుతుంది. సరే ఇది తీసుకో. 50 బాగుందిగా. బాగా. ఆ పూలేంటి? 50 పడుతుంది. 50 పడుతుంది. ఆ చిన్న చిన్న పూలు చూడు కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇది 50 రూపాయలు అంటారు. ఇది 50యా? బాగుంది కదా. ఇది బాగా ఉంది. వీటి సీజన్ ఉంటుంది సుష్మా. ఎప్పుడు పూస్తాయంట? ఎప్పుడు పూస్తాయా? ఎప్పుడు? ఈ దేవుడికి పెట్టచ్చా? పెట్టుకుంటారా? శంకర పువ్వులు ఇవి కాదా? బంతి ఆ పూలు 50 పడతాయి. ఓకే. అది పూల మొక్కలు ఇస్తే ఇంకా బెస్ట్. ఆ చిన్న వాటికన్నా అవే బెస్ట్. పెరుగుతాయి కూడా. మదర్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. నాకైతే ఒకటి అనిపించింది, మనం ఈ బాల్స్ బొమ్మలు కొనిస్తాం కానీ వాళ్ళు వెంటనే పడేస్తారు. ఇవైతే
రీజనబుల్ గా బడ్జెట్ లో వస్తుంది, ప్లస్ బాగుంటుంది కూడా, ఎకో ఫ్రెండ్లీ గిఫ్ట్స్. బాగుంది కదా నాకు ఈ చామంతులు కొన్ని ఇవి 200, అవైతేనే నీకు 50. ఈ పెద్దవి 200, ఓకే, అవైతే 50 రూపాయలు. కుండితోనే కదా ఇస్తారు, చిన్న కుండి ఇస్తారు. ఓకే సరే తీసుకో, అయితే పెట్టేమని కార్లో పెట్టేమని. ఏది డిసైడ్ చేసావు? నీ ఇష్టం, నీకు ఏదంటే ఇవి కొన్ని కొట్టేసుకుంటారేమో, నాకు ఇది అలా ఉండదు, మన ఏది ఇస్తే గిఫ్ట్ అది. చామంతి అయితే దేవుడికి కంపల్సరీ పెడతారు రవి, అవైతే అందంగా పెట్టుకోవచ్చు. సరే చూడు, ఏదో ఒక కానీ నువ్వు డిసైడ్ చేయ, నాకు కన్ఫ్యూజన్. నువ్వు డిసైడ్ చేయి, మళ్ళీ నా మీద పెడతా. మళ్ళీ చాలా షాపింగ్ వస్తుంది, డ్రెస్సులు కొనాలి, వాడికి గిఫ్ట్ కొనాలి. మొక్కలు మరి ఇప్పుడు పట్టుకెళ్తే రేపు ఎల్లుండి కదా బర్త్డే, ఎక్కడ పెడతాం అన్ని మొక్కలు? 70. ఇది ఆ రోజే పెట్టుకోవడం పట్టుకెళ్ళడం బెటర్. అంతే, ముందు ఇప్పుడు మాట్లాడేసి అవి వీలైతే మరి డెకత్లాన్ కూడా వెళ్ళి చూద్దాం అన్నా కదా, ఒకళ్ళు వెళ్ళి చూసి. బాగున్నాయి కదా రీజనబుల్ గా, బాగున్నాయి కదా. సరే ఓకే, వెళ్దామంటే వెళ్దాం మరి. అంటే నాకు అనిపించింది తక్కువే కదా. ఇప్పుడు నీకు 50 × 70 ఎంత? 50 × 70 3500. 6500 నుంచి 3500 సగం. ఓకే, ఇదేం మొక్క ఇది? వాసన లేదు, జస్ట్ ఏమో డిజైన్. నాకు ఇలా నర్సరీకి వచ్చిన ప్రతిసారి ఇద్దరు అమ్మాయిలు షూటింగ్ గుర్తొస్తుంది. నేను అందులో నర్సరీ ఓనర్ కదా, అవును ఇలా అనుకుంటూ రకరకాల మొక్కలు అక్కడ భలే ఉండే. కడియప్లంక ఫేమస్, నర్సరీలకి చాలా ఫేమస్ కడియప్లంక. వస్తే తీసుకున్నాను, ఈ 2 తీసుకున్నాను. ఇక్కడ చాలా మంది అడిగారు కదా, నువ్వు చిన్న మొక్కలు ఎక్కడ కొన్నావని. అవును, ఇవే కదా. అవును, మరి చెప్పావు ఎవరికైనా? అప్పుడు చెప్పలేదా? చెప్పినట్టు ఏం గుర్తులేదు. చాలా సార్లు ఇక్కడికే వచ్చాను నేను. ఇది మణికొండ రోడ్, అవును, మెయిన్ రోడ్డు పక్కన, అందుకే మీకు గోలగా ఉంటుంది, వెహికల్స్ ఉంటుంది. కాదు ఇప్పుడే తీసుకెళ్ళిపోదాం, మళ్ళీ ఆ రోజు హడావిడి అయిపోయి వచ్చి, ఆ రోజు అంటే రేపు మళ్ళీ హడావిడి అయిపోయి వచ్చి. బూస్టర్ గడి పీకేస్తాడు కదా, మళ్ళీ మనం బయట పెడితే పోయాయి అనుకో, మొక్కలకు నీళ్ళు వేయాలి, బురద అయిపోద్ది. సరే ఆ రోజు మరి ఆ రోజు మరి ఏంటి పరిస్థితి? తెస్తారా? మనం తీసుకొస్తాను, 4 తెస్తే మళ్ళీ ఇంకొక ఆటో చార్జ్ ఏదైనా ఇవ్వాలేమో. ఇస్తాం, మరి ఏం చేస్తాం? అడుగుతానైతే. బాబాయ్ చెప్పండి. మరి ఈ ఎల్లుండి కావాలన్నమాట మొక్కలు. ఓకే, మేము తెచ్చిస్తామంటే మీరు ఆటో కిరాయి ఇచ్చుకోవాలి. మీరు కిరాయి ఎంత అవుద్ది? ఎక్కడండి? నార్సింగ్ అంటే 300 తీసుకుంటాం. చూద్దాం. ఓకే, అంటే కార్ మళ్ళీ కార్ మట్టి అయిపోయి వాషింగ్ అయినా అంతే అవుతుంది. బాక్స్ లో పెట్టి ఇచ్చేస్తాను, 70 పెట్టలేదు. కార్లో పాడవుదా? కార్లో తీసుకెళ్తే ఇందులో 10 పడతాయి, ఇలా ఉంటుందండి. ఓకే, వరుసగా ఇందులో 2 మొక్కలు పడతాయి, 2 మొక్కలు పెట్టేస్తామండి. ఓకే సరే, మనకి 70 కావాలి. 70లో చామంతులు కొన్ని, ఆ శంఖపూల్ టైప్ కొన్ని, అలా అన్నీ ఉంటాయా? మళ్ళీ ఇప్పుడు చెప్పే పెట్టాలా? ఎల్లుండి ఉదయం వస్తాం. ఎల్లుండి ఉదయమా రేపు నైటా? ఎల్లుండి ఉదయం అంటే మొక్కలకు మళ్ళీ నీళ్ళు అయిపోతే ఇదైపోతాయి కదా. మేము మీకు పట్టుకెళ్తున్న రోజుని మాకు కొట్టేస్తాం నీళ్ళు. ఇంకా పొద్దున్న కొట్టం మీరు చెప్తానంటే మళ్ళీ, అంటే మేము పొద్దున్న కొడితే మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి. అయితే రేపు నైట్ కొట్టేసి రేపు నైట్ కూడా వస్తాం. మీరు సోమవారం వస్తారు, సోమవారం ఉదయం వచ్చి. ఓకే ఓకేనా? డన్. పద. అమ్మయ్యా, ఫైనల్లీ రిటర్న్ గిఫ్ట్స్ అయితే మొక్కలు కొంచెం రీజనబుల్ బడ్జెట్ తోనే అయిపోయాయి. తొందరగానే అయిపోయింది. నేను మళ్ళీ ఇంకా డెక్కత్రానికి వెళ్ళాలేమో. యాక్చువల్ గా ముందే ప్లాన్ చేసుకుని ఉంటే మనం బేగం బజార్ ఏదైనా వెళ్దాం అనుకున్నా, బట్ ఇది మంచి ఇదే కదా. అంటే బొమ్మలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, ఉండవని కాదు. అలాగే వాళ్ళు చిన్న పిల్లలు కాదు, వీడి ఫ్రెండ్స్. వాట్ దిస్ నాన్సెన్స్ గిఫ్ట్? ఐ డోంట్ లైక్ దిస్, థ్రో ఇట్ అన్నాడు. అలాగేం లేదు, వాళ్ళకి ఏమి ఇచ్చినా సరదాయే అనుకుంటున్నాను. ఇప్పుడు పిల్లలు అలా లేరు. ఏమండి, ఇప్పుడు పిల్లలు అయితే వాళ్ళకి ఒక చాయిస్ ఉంది. వాళ్ళకి కావాల్సినట్టుగా ఏమి లేకపోతే అన్నం కూడా తినరు సరిగ్గా, కూర సరిగ్గా లేకపోయినా. అలాంటిది మన చిన్నప్పుడు కూడా మన పెద్దోళ్ళు అలాగే అనుకుంటారు. మా అమ్మాయిలు అయితే నన్ను అలాగే అనుకునేది. నాకు ఒక పూల్ టీ షర్ట్ ఏదో వేస్తే మా డాడీ చెన్నై నుంచి నేను వేసుకోలే. మా మమ్మీ అయితే అది వేసుకుంటేనే అంటే నేను వేసుకోనంటే వేసుకోనని గొడవ పెట్టా. మరి నువ్వే అలా ఉంటే ఇంకెలా ఉంటాడు, అలాగే ఆడి ఫ్రెండ్స్ ఇంకెలా ఉంటాడు. అందుకే పిల్లలకి నచ్చింది తీసుకోవాలి. కనీసం పిల్లలకి నచ్చకపోయినా పెద్దోళ్ళకి నచ్చుతాయి కాబట్టి ఈ మొక్కలు ఊరికే చూస్తూ పడేలేరు. పడేసా కనీసం మా కింద మేము తిరుగుతూ ఉంటాం కదా, వాకింగ్ ఏరియా, అక్కడ పెడతారు కాబట్టి చూడడానికి అందంగా ఉంటుంది. అప్పుడు మాకు కూడా పూలు కావాలంటే వాళ్ళని అడగచ్చు.
ఎందుకంటే మా ఇంట్లో పోస్ట్ గాడు మా మొక్కలు పాడే సో వాళ్ళు ఏమండి ఓ పువ్వు ఇవ్వండి అని అడగచ్చు. సో మేము సెలెక్ట్ చేసిన అంటే ఈ రిటర్న్ గిఫ్ట్స్ మీకు నచ్చాయో లేదో కామెంట్స్ లో పెట్టండి. అండ్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం కొంచెం సేపు అయ్యాక షాపింగ్ కి వెళ్ళాలి నేను రవి. ప్రభంజన్ ఎప్పటి నుంచో ఒకటి అడుగుతున్నాడు, బట్ నేను కొన్నాను చెప్పేశాను. అది కొంచెం కాస్ట్లీయే, సో అది సర్ప్రైజ్ గా ఇద్దామని అనుకుంటున్నాం. రవిని ఒప్పించా ఫైనల్లీ. వాడి సర్ప్రైజ్ కోసం మేము ఇద్దరు వెళ్ళి షాపింగ్ వెళ్తాం. ఆ వ్లాగ్ తర్వాత వస్తుంది కాబట్టి ఇప్పుడైతే బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో బాయ్ 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 బాయ్.